కోట్లోక రికార్డులు క్రియేట్ చేస్తున్న కొత్త లోక. బాహుబలి 2 రికార్డు కూడా బ్రేక్. కోట్లోక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్, స్టార్ హీరోలు లేకుండా కూడా సినిమా హిట్ అవుతుందని మళ్లీ మరోసారి నిరూపితమైంది. ఇటీవల విడుదలైన లోక చాప్టర్ 1 చంద్ర చిత్రం చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. కేవలం 30 కోట్ల రూపాయలు బడ్జెట్తో తెరకెక్కిన ఈ ఫాంటసీ డ్రామా సినిమా 2 వారాలకే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. కోట్లోక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్, స్టార్ హీరోలు లేకుండా కూడా సినిమా హిట్ అవుతుందని మళ్లీ మరోసారి నిరూపితమైంది. ఇటీవల విడుదలైన లోక చాప్టర్ 1 చంద్ర చిత్రం చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. కేవలం 30 కోట్ల రూపాయలు బడ్జెట్తో తెరకెక్కిన ఈ ఫాంటసీ డ్రామా సినిమా 2 వారాలకే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా మలయాళంలోనూ అరుదైన ఘనత సాధించింది. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బాహుబలి 2 కేరళలో 73 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించగా, ఇప్పుడు లోక చాప్టర్ 1 చంద్ర అదే మార్క్ను క్రాస్ చేసి 74.7 కోట్ల రూపాయలు రాబట్టి కేరళలో బాహుబలి రికార్డును అధిగమించిన తొలి సినిమా అయ్యింది. ప్రస్తుతం ఇది కేరళలో హయ్యెస్ట్ గ్రాసర్ల జాబితాలో 4వ స్థానంలో ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్కి ఇది ఒక బిగ్ బ్రేక్ అని చెప్పొచ్చు. తెలుగులో హలో, చిత్రలహరి, రణరంగం వంటి సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అద్భుత శక్తులు ఉన్న యువతిగా ఆమె పోషించిన చంద్ర పాత్రకు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. డైరెక్టర్ డామినిక్ అరుణ్ ఫాంటసీ, సూపర్ హీరో, ఫ్యామిలీ ఎమోషన్స్లను కలిపి అద్భుతంగా స్క్రీన్పై ఆవిష్కరించాడు. తండ్రి కనిపించకపోవడంతో తన శక్తులను కనుగొనే ఓ యువతిని చుట్టూ కథ తిరుగుతుంది. శాంతి బాలచంద్రన్ రచన సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో వేపేరర్ ఫిల్మ్స్ బ్యానర్పై ఈ సినిమా నిర్మితమైంది. కళ్యాణి ప్రియదర్శన్తో పాటు నాస్లెన్, శాండీ, అరుణ్ కురియన్, చందు సలీంకుమార్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు.